జై శ్రీమన్నారాయణ. 12 జీవనదులలో యమునోత్రి కూడా ఒక నది. చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. ఆ యొక్క కొండ ఎంత పెద్దగా ఉందో, పైనుంచి సెలయేరులాగా యమున ప్రవహిస్తూ ఉంటుంది. ఇంకా పైన కూడా మనం ఇప్పుడు గమనించి చూడవచ్చు ఎంత పెద్ద పర్వతాలు కలిగి ఉందో మన భారతదేశం. అయితే ఈ చూపించేటటువంటి పాయింట్ ఏనా యమునోత్రి అంటే, ఈ గుడి యమున గుడి. అయితే అక్కడి నుంచి స్టార్ట్ అవ్వట్లేదు యమునోత్రి, ఇంకా పైనుంచే ఉంది. కానీ మన పూర్వీకులు యమునోత్రి అని ఇక్కడ మనకు ప్రసిద్ధింప చేశారు కనుక మనం ఇక్కడి వరకు ట్రెక్కింగ్లో వెళ్ళి సేవించుకోవడం జరుగుతుంది. డోలీలు ఉంటాయి, అలాగే బుట్టలు ఉంటాయి, నడిచి వెళ్ళవచ్చు. ఇన్ని సదుపాయాలు ఉన్నాయి. కానీ కొంచెం కష్టతరమైన యాత్రనే చెప్పుకోవచ్చు. చార్ధామ్ యాత్రలలో ఈ యమునోత్రి కూడా ఒకటి. చాలా భోగ్యంగా ఉంది, కొంచెం కష్టంగా కూడా అనిపించింది. అయితే చక్కగా మనము చూడవచ్చును. అలా సేవించి యమధర్మరాజు చెల్లెలుగా చెప్పబడుతున్నటువంటి ఈ యమున నదిగా ప్రవహిస్తుంది ఈ ఉత్తరాఖండ్ దివ్యక్షేత్రంలో. అందుకని ఉత్తరాఖండ్ను ఇక్కడే చార్ధామ్ 4 యాత్రలను చూసుకుంటాము. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఇది దేవభూమి, పుణ్యభూమి అని పిలుస్తూ ఉంటారనమాట. చూస్తున్నారా, గుర్రాల మీద కూడా వెళ్తూ ఉన్నారు జనం. భక్తులందరూ కూడాను చక్కగా గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు, నడిచి వచ్చేవాళ్ళు, అలాగే అక్కడ స్నానాదులను ఆచరించేటటువంటి వారు అందరూ కూడా మనం ఈ వీడియోలో వీక్షించవచ్చును. చాలామంది వచ్చారండి భక్తులందరూ కూడా. చాలా వైభవంగా ఉంది. మేమైతే నడవలేక డోలీలో వెళ్ళాం, కానీ నడిచి వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంది. కొంచెం ఎగ్మోరుగా ఉంది కదా, నడిస్తే కొంచెం ఆయాసంగా అనిపిస్తుంది అని. అలాగే ఇక్కడ చూడండి, యమున ఎంత చక్కగా ప్రవహిస్తుందో, స్వచ్ఛంగా, తేటగా, స్పీడ్గా. ఎక్కడ చూస్తాము ఈ విధంగా కొండలల్లో ఇంత స్వచ్ఛమైనటువంటి నదిని, ఈ తీర్థాన్ని ఎంత వైభవంగా దగ్గర నుంచి చూసేటటువంటి అవకాశం. అలాగే మా గోష్ఠి వారందరము కూడా వెళ్ళాము, చక్కగా సేవించుకున్నాము. ఎత్తైన పర్వతాలు, అలా లోయలు, పచ్చని పచ్చదనము, ఇంకా భోగ్యంగా ఆ నది ప్రవాహం ప్రవహిస్తూ అక్కడ ఆ టెంపుల్లో ఉన్నటువంటి యమునా నది, ఆ యమునాదేవి విగ్రహము, అలాగే పక్కన సరస్వతీదేవి, గంగానది, ఈ విధంగా విగ్రహాలను చూసుకుంటూ ఆ నదులే కాక జలాలే కాక విగ్రహాలను కూడా సేవించి ఆ కోవెల ముందు దిగినటువంటి పిక్స్ అన్నమాట ఇవి. మీరు ఆ కోవెల కూడా చూస్తారని ఇలా పెట్టడం జరిగింది. జై శ్రీమన్నారాయణ.